అన్నీ తెలిసిన కొంగ. ఒక పెద్ద కొండ పక్కన ఒక అందమైన సరస్సుండేది. ఆ సరస్సు నిండా ఎన్నో కొంగలు నివసిస్తూ ఉండేవి. ఆ కొంగల్లోని ఒక తల్లి కొంగ వయస్సులో పెద్దది, తెలివైనది. ఆ కొండ పక్కనే కొన్ని జంతువులు కూడా నివసిస్తూ ఉండేవి. ఆ తల్లి కొంగ ఎప్పుడూ వాళ్లకి సహాయంగా ఉండేది. ఆ అడవిలో ఉన్న ఒక తోడేలు మాత్రం ఎన్నడూ ఆ తల్లి కొంగ సహాయం తీసుకోలేదు. ఒకరోజున ఆ తోడేలు ఒక ఎలుగుబంటి పిల్ల తింటున్న చేపని చటుక్కున తీసుకుని మింగేసింది. తోడేళ్లు సాధారణంగా చేపల్ని తినవు. తెలియక తినడం వల్ల ఆ తోడేలు గొంతులో చేప ముళ్ళు గుచ్చుకుంది. బాధతో ఆ తోడేలు పెద్దగా గోల పెట్టి ఏడ్చింది. తన కాలితో గొంతును ఎంతగా గోక్కున్నా దానికా బాధ తగ్గలేదు. కాసేపటికి ఆ తోడేలుకు బాగా ఆకలి వేసింది. కాని ఏమీ తినలేకపోయింది. ఆకలి బాధతో పాటు ముళ్ళుగుచ్చుకున్న బాధ కూడా ఎక్కువైంది. అదేమో ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ ఉడత తోడేల్ని చూసి, ఎందుకేడుస్తున్నావ్? ఏమైంది అని అడిగింది. అప్పుడు తోడేలు, నా గొంతులో చేపముళ్ళు గుచ్చుకుంది అని చెప్పింది. నువ్వేం చెయ్యాలో ఆ తల్లి కొంగనడుగు అంటూ ఉడత సలహా ఇచ్చింది. తోడేలు అలాగే అని ఒప్పుకుంది. ఆ తోడేలు తల్లి కొంగ దగ్గరకు వెళ్లి తనకు సాయం చేయమని అడిగింది. అప్పుడా తల్లి కొంగ, ఓ తోడేలు, నీకు నేను ఏ విధంగా సహాయపడగలను? నా గొంతులో ఒక చేపముళ్ళు ఇరుక్కుపోయింది. నువ్వు దాన్ని బయటికి తీశావంటే నేను నీకు మంచి బహుమతి ఇస్తాను అంది తోడేలు. అప్పుడు కొంగ, ఓ అలా అయితే సరే, నీ నోరు తెరిచి తలని నాకు అందేలా చెయ్యి. తోడేలు అలాగే చేసింది. అప్పుడా కొంగ తన ముక్కుని నక్క గొంతులోకి పోనిచ్చి ఆ ముల్లుని జాగ్రత్తగా బయటికి లాగింది. ఓహ్, ఎంత హాయిగా ఉంది! ఇప్పుడు నేను ఏదైనా తినగలను అంది తోడేలు. ఆ కొంగ తనకు ఇస్తానన్న బహుమతి గురించి తోడేలునడిగింది. బహుమతా? నీ తల నా గొంతులో పెట్టినప్పుడు నేను తినకుండా వదిలివెయ్యటమే నీకొక పెద్ద బహుమతి. పో అంది తోడేలు. కొంగ విశ్వాసం లేని ఆ తోడేలు మనస్తత్వానికి చింతిస్తూ వెళ్లిపోయింది.